రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో వింత వింతలు జరుగుతున్నాయి, విచిత్రాలు జరుగుతున్నాయి. దశాబ్దాల తరబడి భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులకు శిక్షణనిచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరిగిన వాడు శవమై తేలుతున్నాడు. ఆశ్చర్యంగా అనిపించవచ్చును, కానీ పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాస్తవం ఇది. పాకిస్తాన్లో ఫారూక్ సూదన్ లేదా కమాండో ఫారూక్ అంటే చాలు, పాకిస్తాన్లో మాత్రమే కాదు, మన జమ్మూ కాశ్మీర్లోనూ, అదేవిధంగా భారతదేశపు ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడాను కంటి మీద కునుకుండదు. ఎందుకంటే ఈ ఫారూక్ సూదన్ అనేది వాస్తవానికి ఈ పూంచ్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక రాజపుత్ర తెగ. ఆ తెగ ఇస్లాంలోకి మారిపోయిన తరువాత ఆ సూదన్ అనేటటువంటి టైటిల్ని వాళ్ళు వదులుకోలేదు. ఈ ఫారూక్ సూదన్ అనేటటువంటి వ్యక్తి జమ్మూ ప్రాంతం గురించి బాగా తెలిసినటువంటి వాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి, పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నంతకాలము స్పెషల్ సర్వీసెస్ గ్రూప్లో పనిచేశాడు. రిటైర్ అయిన తర్వాత జేకేఎల్ఎఫ్ కావచ్చును, హుజీ హర్కతుల్ జహాద్ ఇస్లామీ, ఈ రెండు ఉగ్రవాద సంస్థలకి ట్రైనింగ్ ఇచ్చేవాడు. ట్రైనింగ్ ఇవ్వడంలో ఎంత సిద్ధాస్తుడంటే అతని దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళలో యాసిన్ మాలిక్ కూడా ఉన్నాడు. యాసిన్ మాలిక్ మనకి గుర్తుండే ఉంటుంది. మన ప్రధానమంత్రి, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ తన ప్రధానమంత్రి కార్యాలయానికి పిలిచి, నువ్వు యువతకి ప్రతీకవి, జెన్ జీకి ప్రతీకవి అని చెప్పి ఆయనని ప్రశంసించాడు. మెడలో మాల వేశాడు, చేతిలో పుష్పగుచ్చం ఉంచారు. ఆ యాసిన్ మాలిక్కి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తిగా పేరు పొందినవాడు ఈ ఫారూక్ సూదన్. 1969 1960 to 1988 వరకు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన తర్వాత ఉగ్రవాదులకు శిక్షణనిస్తూ వచ్చాడు. కొంతకాలం జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి సహాయం చేశాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తరువాత కాలంలో ఆయన హుజీ హర్కతుల్ జహాద్ అని ఇస్లామీ ఏదైతే ఉందో ఆ సంస్థకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఇతని దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు ఉగ్రవాదంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. భారతదేశాన్ని చాలా చికాకు పరిచారు. ఈయన హుజీకి సంబంధించినటువంటి ఖాలిద్ బిన్ వాలిద్ అనేటటువంటి ఒక ఉగ్రవాద క్యాంపును కూడా నిర్వహించాడు. ఈ క్యాంపుని అనేక సంవత్సరాలు ఇన్ఛార్జ్గా నడిపాడు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా తూటాల గాయాలతో దొరికాడు జూలై 27వ తారీఖున. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించాడు. ఇదేదో అజ్ఞాత దురంధరులు చేసిన అద్భుత కార్యం కాదు. ఇది వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్షంగా చేసినటువంటి పని. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే ఈ ఫారూక్ సూదన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో వీటికి స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రాన్ని ఇవ్వాలి, మాకు పాకిస్తాన్ చెర నుంచి విముక్తి కావాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. అంతేకాకుండా రావాలా కోట్ నుంచి ముజఫర్ నగర్కి వెళ్ళేటటువంటి ఒక ఊరేగింపులో ఈయన పాల్గొన్నటువంటి మరుసటి రోజు 27th of July ఇతని శరీరం అంతా గాయాలతో, బుల్లెట్ గాయాలతో దొరికారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్సను అందించారు. కానీ కొన్ని గంటల తరువాత అతను శవమై తేలాడు. ఇతను పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పలాంద్రి గ్రామానికి చెందినటువంటి వాడు. అంటే ఇప్పుడు అజ్ఞాత సాయుధులు ఎవరో వచ్చి కూడా చంపనవసరం లేదు. పాకిస్తాన్ సైన్యం స్వయంగా కొద్దిపాటి పక్కటడుగులు వేసినా, పక్కచూపులు చూసినా, కశ్మీర్కి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని డిమాండ్ చేసిన వాళ్ళను టార్గెట్ చేసి చంపటంలో వాళ్ళు ఎంత ఉపయోగపడినా, గతంలో ఎంత ఉపయోగకరంగా ఉన్నా కూడాను వాళ్ళని లేపేయడంలో ఒక్క క్షణం కూడా సమయాన్ని
వెచ్చించటం లేదు, తక్షణమే వాళ్ళని చంపేటటువంటి పని చేస్తుంది. ఆయన హిజ్బుల్ ముజాహిదీన్తో హర్కతుల్ జహాదుల్ ఇస్లామీతో సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్లోని పోలీసులు, పాకిస్తాన్ మిలిటరీ, తర్వాత ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ వాసిగా జమ్మూ కాశ్మీర్ హక్కుల గురించి మాట్లాడాడు. అదే అతను చేసిన పాపం. అందుకని పాకిస్తాన్ ఆర్మీ అతన్ని లేపేసింది. ఎంత నువ్వు మా పనికి సహకరించినా కూడాను పాకిస్తాన్ నుంచి వేరుపడే మాటలు కనుక మాట్లాడితే నిన్ను ఫినిష్ ఆఫ్ చేస్తాం. చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని పంపించింది. ఈ ఫారూక్ సూదన్ ఎవరైతే ఉన్నారో, కమాండో సూదన్ లేదా ఫారూక్ సూదన్ అని అంటారు, అతను హతమైనటువంటి విధానము పాకిస్తాన్ తన సొంత మనుషుల విషయంలో ఎంత క్రూరంగా, ఎంత కఠినంగా, ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణ. అసలు ఇప్పటిదాకా చాలామంది అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయిన వాళ్ళ వెనుక కూడా ఇంకా వీళ్ళతో పని తీరిపోయింది, మన అవసరం తీరిపోయిందని భావించిన కారణంగా పాకిస్తాన్లోని సీక్రెట్ సర్వీసెస్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా లేపేస్తూ వస్తున్నాయా? ఈ అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి ఈ ఫారూక్ సూదన్ హత్య మనకి ఇటువంటి అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి పాకిస్తాన్ కోసం పనిచేసినటువంటి కశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది, శిక్షణనిచ్చిన వాడు కూడాను ఒక్కసారి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడిన మరుసటి క్షణం శవమై తేలాడు. పాకిస్తాన్ యొక్క నేచర్ని, పాకిస్తాన్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంతకు మించిన బహుశా ఉదాహరణ ఉండదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.